హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జేఎం డివైన్ టారెట్ తెలుగు. సో ఈరోజు ఎలాంటి ఆలస్యం లేకుండా నేరుగా రీడింగ్లోకి వెళ్ళిపోదామమ్మ. ఈరోజు యూనివర్స్ మీకు అలాగే మీ పర్సన్కి ప్రస్తుతం వారి జీవితంలో జరుగుతున్న ఎనర్జీస్ గురించి ఏం చూపిస్తున్నారో మనకి క్లియర్లీ కార్డ్స్ ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా మీ పర్సన్ నిజంగా 2 ఆప్షన్స్ మధ్య కన్ఫ్యూజ్ అవుతున్నారా? థర్డ్ పర్సన్తో ఉన్న పరిస్థితి బయటికి కనిపిస్తున్నట్టే ఉందా? లేక లోపల పూర్తిగా వేరే కథ నడుస్తుందా? ఇంకా ఈ మొత్తం పరిస్థితి వెనుక యూనివర్స్ మీకు అర్థం మీకు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో, చెప్పాలనుకుంటున్న అసలు సత్యాలు ఏమిటి? మీకు ఏదైతే చూపించాలనుకుంటున్నారో ఒక అర్థంలాగా చూపించాలనుకుంటున్న విషయాలు ఏమిటి? ఇవన్నీ కూడా మనం కార్డ్స్ ద్వారా క్లియర్లీ రీడింగ్ ద్వారా తెలుసుకుందాం. ఓకేమ్మా, ఇది జనరల్ రీడింగ్ కాబట్టి మీ పరిస్థితికి ఏది కనెక్ట్ అవుతుందో దాన్ని మాత్రమే తీసుకోండి. ఓకే, మిగిలిన దాన్ని యూనివర్స్కి వదిలేసేయండి. ఓకే, సో లేట్ చేయకుండా మనం కార్డ్స్ తీసుకుందాము. ఫస్ట్ కార్డ్ సెట్, సెకండ్ వన్, థర్డ్ వన్, fourth one, fifth card set, sixth card set, seventh one, eighth one, ninth one, 10th card set, 11th one, and final card set, 12th card set. First card set, Page of Wands, 10 of Cups, 9 of Wands, 8 of Wands, 2 of Pentacles, 2 of Swords, 6 of Pentacles, Ace of Wands, the Chariot, 4 of Swords, the Hierophant, and 8 of Cups is the final card set. సో మొదట కార్డ్స్ నుంచే యూనివర్స్ ఇక్కడ చాలా స్ట్రాంగ్ ఎనర్జీని నాకు ఇక్కడ చూపిస్తున్నారు. కార్డ్స్ నుంచి చూడండి, ఇక్కడ మీ పర్సన్ జీవితం ప్రస్తుతం బయటికి ఒకలా కనిపిస్తున్నా లోపల మాత్రం పూర్తిగా వేరే పోరాటం నడుస్తుంది. ఎందుకంటే ఈ వ్యక్తి ఒక నిర్ణయం తీసుకోవాలనే విషయం తెలుసు ఈ వ్యక్తికి, కానీ ఏ నిర్ణయం తీసుకుంటే తన మనసు నిజంగా శాంతి దొరుకుతుందో అక్కడ ఆగిపోతున్నారు మీ పర్సన్. పేజ్ ఆఫ్ వాండ్స్ ఫస్ట్ కార్డ్ నుంచి యూనివర్స్ మనకి ఇక్కడ చాలా క్లియర్గా ఇంట్రెస్టింగ్ ఎనర్జీస్ని చూపిస్తున్నారు మనకి ఈరోజు ఓవరాల్గా కూడా. ఏదో ఒక విషయం వాళ్ళల్లో మళ్ళీ మేల్కొంది. అది ఒక జ్ఞాపకం కావచ్చు, ఏదైతే మీ వాల్యూ ఉంటుందో ఆ మీ విలువ గురించి వచ్చిన కొత్త అవేర్నెస్ ఉంటుంది కదా, రియలైజేషన్ అంటాం కదా. సో ఆ అవేర్నెస్ కావచ్చు, లేదా నేను చేస్తుంది సరైనదేనా, నేను ఏదైతే వెళ్తున్నానో ఆ వెళ్ళే దారి సరైన దారేనా అనే ప్రశ్నలు మీ పర్సన్లో నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇంతకాలం దాచిపెట్టిన ఆలోచనలు ఇప్పుడు మళ్ళీ పైకి వస్తున్నాయి మీ పర్సన్లో, పొంగుకొని. కానీ వెంటనే మనకేమొచ్చింది, 10 ఆఫ్ కప్స్. వెంటనే మనకి ఈ కార్డు తర్వాత వెంటనే 10 ఆఫ్ కప్స్ రావటం వల్ల ఒక లోతైన సత్యాన్ని ఇక్కడ యూనివర్స్ చూపిస్తున్నారు. చివరికి మనిషి వెతికేది డబ్బు కాదు, అహంకారం కూడా కాదు. బయట వాళ్ళు ప్రశాంతత ఏదైతే ఉంటుందో ఆ బయట వాళ్ళ నుంచి వస్తుంది చూడండి, అది దొరకదని చెప్పి రియలైజ్ అయితే అయిపోతారు. ఆ బయట వాళ్ళ నుంచి వచ్చే ప్రశాంతత కూడా కాదని రియలైజ్ అయిపోతారు. ఇంటికి వెళ్ళినప్పుడు మనసుకు ప్రశాంతత ఇచ్చే వ్యక్తి
ఏ తీర్పు చెప్పకుండా అర్థం చేసుకునే వ్యక్తి. నిజమైన ఎమోషనల్ సేఫ్టీ అన్నమాట. ఇప్పుడు మీ పర్సన్ మనసు అదే ప్రశ్న చుట్టూ తిరుగుతుంది. చూడండి ఇక్కడ 9 ఆఫ్ వ్యాన్స్. ఇది చూస్తే ఈ వ్యక్తి చాలా అలసిపోయినట్టు స్పష్టంగా అచ్చుగుద్దినట్టు కనిపిస్తుంది. ప్రతి సంభాషణలో ఒక జాగ్రత్త, ప్రతి నిర్ణయంలో సందేహము, ఇంకా ప్రతి అడుగులో కూడా రక్షణాత్మక ధోరణి, మళ్ళీ గాయపడకూడదనే భయము వాళ్ళను పూర్తిగా ఓపెన్ అవ్వనివ్వడం లేదనేది స్పష్టంగా చూపిస్తున్నారు నాకు ఇక్కడ 9 ఆఫ్ వ్యాండ్స్‌తో. వాళ్ళు ఫేస్ చేసిన సిట్యుయేషన్స్ వల్ల. నాకు అర్థం కావట్లేదు ఫేస్ చేసింది మీరా వాళ్ళా? అనేది నాకు ఇక్కడ వస్తున్న డౌట్. నాకు ఇక్కడైతే యూనివర్స్ చూపిస్తున్నారు రీడింగ్. ఖచ్చితంగా ఇక్కడ చూపిస్తున్నారంటే బహుశా వాళ్ళు మీకు తెలియనిది ఏదో ఫేస్ చేశారమ్మా. సో, అది ఇక్కడ విషయం. నాకు మీరు ఎంత సఫర్ అయ్యారనేది తెలుసు కదా! బట్ ఇక్కడ కంప్లీట్‌లీ మీ పర్సన్ సఫర్ అయ్యారు అనేది యూనివర్స్ చూపిస్తున్నారు. ఖచ్చితంగా మీ పర్సన్ సఫర్ అవ్వకుండా అయితే మనకి ఇక్కడ చెప్పాలి. అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. నేను చెప్పిందేంటంటే మీ సిట్యుయేషన్ అంటే ఇక్కడ మీరు ఫేస్ చేసిన ప్రతీదీ గూడా మీ పర్సన్ ఫేస్ చేశారనేది మనకిక్కడ యూనివర్స్ చూపిస్తున్నారు. తర్వాత వచ్చిన మనకి 8 ఆఫ్ వ్యాన్స్ ఏం చెప్తుందంటే, ఈ నిలిచిపోయిన పరిస్థితి ఏదైతే ఉందో ఎప్పటికి ఇలాగే ఉండదు. త్వరలోనే ఏదో ఒక పరిణామం, ఒక స్పష్టత లేదా ఒక ముఖ్యమైన కమ్యూనికేషన్ ఎనర్జీ ఈ ఎనర్జీ కదలిక ఎనర్జీ స్పష్టంగా 8 ఆఫ్ వ్యాన్స్ అంటే. ఖచ్చితంగా వచ్చే అవకాశం నాకిక్కడ స్పష్టంగా యూనివర్స్ చూపిస్తున్నారు. కానీ అసలు మలుపు మనకిక్కడ 2 ఆఫ్ పెంటికల్స్ అండ్ 2 ఆఫ్ స్పాట్స్ దగ్గరే ఉంది మనకిక్కడ అసలు మలుపు. ఇక్కడ యూనివర్స్ స్పష్టంగా చూపిస్తున్నారు. ఏం చూపిస్తున్నారంటే మీ పర్సన్ 2 వైపులా సమతుల్యం ఏదైతే ఉంటుందో ఇంబ్యాలెన్స్ ఎనర్జీ, ఆ ఇంబ్యాలెన్స్‌గా నడుస్తున్నారు. ఇంబ్యాలెన్స్‌గా ఉంది కదా! ఆ ఇంబ్యాలెన్స్‌ని బ్యాలెన్స్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఒకవైపు రెస్పాన్సిబిలిటీ, ఇంకోవైపు తన మనసు. ఇవే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఒకవైపు ఇప్పటికే నడుస్తున్న సిచ్యువేషను, ఇంకోవైపు లోపల నిజంగా అనిపిస్తున్న ఫీలింగ్స్. అయితే ఈ స్థితి ఇదేదైతే మీ పర్సను ఎట్ ప్రెజెంట్ ఉన్నారో ఈ స్థితి శాశ్వతం కాదు. ఎంతకాలం నిర్ణయం తీసుకోకుండా ఉంటే అంత ఎక్కువ ఒత్తిడి పెరుగుతుందనేది మనకి ఇక్కడ స్పష్టంగా యూనివర్స్ చూపిస్తున్నారు. అదే చూపిస్తున్నారు. 6 ఆఫ్ పెంటికల్స్ చూడండి ఇమీడియట్లీ. ఇది మొదటగా ఒక బ్యాలెన్స్ గురించి మాట్లాడుతుంది. ఇక్కడ ఎవరో ఒకరు మాత్రమే ఇస్తూ ఇంకొకరు మాత్రమే తీసుకుంటూ ఉన్న పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగదని యూనివర్స్ చూపిస్తున్నారు మనకి. ఇప్పటి వరకు మీ రిలేషన్లో ఏదైతే జరిగిందో ఒకరు ఎక్కువ ఇస్తూ ఒకరు తక్కువ తీసుకోవడమే మిగిలింది, ఇవ్వడం లేదు. సో అది ఏదైతే ఉందో అది ఇక కొనసాగదని యూనివర్స్ స్పష్టంగా చూపిస్తున్నారు. ఒక రిలేషన్లో ప్రేమ ఒక్కటే సరిపోదు. గౌరవము, సమయము, శ్రద్ధ, బాధ్యత, ఒకరి భావాలను ఇరువురు కూడా ఒకరికొకరు విలువ ఇచ్చుకోవడం అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అదే అసలైంది ఇక్కడ రిలేషన్ నిలబడాలంటే. అవే ఇంబ్యాలెన్స్ అవుతున్నాయి. ఏస్ ఆఫ్ వ్యాన్స్ చూడండి. ఏస్ ఆఫ్ వ్యాన్స్ మనకి మీ పర్సన్ ఇప్పుడు ఈ విషయాన్ని చాలా సీరియస్గా అర్థం చేసుకుంటున్నారు. నేను ఎక్కడ ఎక్కువ ఇచ్చాను, నేను ఎక్కడ నా మనసుని సైలెంట్ చేశాను, ఎక్కడ నాకు అదే తిరిగి రాలేదు అనే ప్రశ్నలు వాళ్ళలో నడుస్తున్నాయని స్పష్టంగా చూపిస్తున్నారు. థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ థర్డ్ పర్సన్ ఎనర్జీ ఈ విషయాన్ని నాకు చూపిస్తుంది. 2 కార్డ్స్ కూడా బయటికి మాత్రం ఈ థర్డ్ పర్సన్తో రిలేషన్షిప్ కొనసాగుతున్నట్టే కనిపిస్తుంది మీకు. లోపల మాత్రం ఒకరిపై ఒకరికి సమానమైన ఏదైతే అర్థం చేసుకోవడం తగ్గిపోయిన సిచ్యువేషన్ అనమాట. ఇంబ్యాలెన్స్ ఎనర్జీస్ అనమాట. స్పష్టంగా ఇంబ్యాలెన్స్ ఎనర్జీస్. చిన్న చిన్న విషయాలకే పెద్ద దూరాలకు కారణమవుతున్నారు. పెద్ద చాలా ఘోరాతి ఘోరం ఊహించలేదు. ఈ విషయానికి అంత దూరం వెళ్తారా? అలాగా ఒకరు ప్రయత్నిస్తున్నారనే ఫీలింగ్ ఉంటే ఇంకొకరికి అది కనిపించడం లేదు. అక్కడే అసంతృప్తి నెమ్మదిగా పెరుగుతుందనేది స్పష్టంగా తెలుస్తుంది.
ఇక్కడ ఏస్ ఆఫ్ ప్యాన్స్ స్పష్టంగా చెప్తోంది. ఈ పరిస్థితి ఇలాగే నిలిచిపోదు. ఎవరో ఒకరు ఖచ్చితంగా తమ జీవితంలో కొత్త నిర్ణయం తీసుకునే తపనలో ఉన్నారమ్మా మీరు మీ పర్సన్‌ది. ఇప్పుడు కొత్త ప్రారంభం అంటే తప్పనిసరిగా కొత్త రిలేషన్‌షిప్ అని కాదు. కొన్నిసార్లు నిజం చెప్పే ధైర్యము, మనసులో దాచుకున్న భావాలను బయట పెట్టడము, ఇలా ఇక కొనసాగించలేను అని తనకు తాను ఒప్పుకోవడం కూడా కొత్త ప్రారంభమే అనేది స్పష్టంగా తెలియజేస్తున్నారు యూనివర్సిటీలో. చాలా కాలంగా వాయిదా పడిన ఒక అడుగు ఇప్పుడు వేయాలనే ఎనర్జీ కనిపిస్తుంది నాకిక్కడ. ఏస్ ఆఫ్ వాండ్స్. చూడండి ద చారియట్. ఇది ఈ మార్పు ఏదైతే ఉందో, ఈ ముందు మనకి వచ్చిన ఈ మార్పు దశ, ఆ మార్పుని ఇంకా బలపరుస్తుంది ద చారియట్ ద్వారా. ఇక్కడ ఎక్కువ కాలం 2 దారుల్లో నడవడం సాధ్యం కాదని యూనివర్స్ చెప్తున్నారు. మనసు ఒకవైపు, జీవితం ఇంకోవైపు. ఇలా ఉంటే ఒక దశ తర్వాత మనిషి పూర్తిగా అలసిపోతారు. అందుకే ఇప్పుడు పరిస్థితులు ఒక నిర్ణయం తీసుకునే దిశగా నెట్టే అవకాశాన్ని ఈ ఈ ఈ కార్డు స్పష్టంగా చూపిస్తుంది. కొంతమంది పర్సన్స్ బయటికి చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించినా కూడా లోపల మాత్రం ఇప్పుడు నేను ఏ దారి ఎంచుకోవాలి అనే ప్రశ్నతో పోరాడుతున్నారు మీ పర్సన్. ఖచ్చితంగా పోరాడుతున్నారు. 4 ఆఫ్ స్పాట్స్ చూడండి. ఇది చూస్తే క్లియర్‌లీ మీ వ్యక్తి చాలా విషయాలను బయటికి చెప్పకుండా తనలోనే ఉంచుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. మాట్లాడాలనిపించిన ఆగిపోవడము. ఖచ్చితంగా ఆగిపోతున్నారు. వెంటనే స్పందించకుండా మౌనంగా ఉండటము, ఒంటరిగా ఆలోచిస్తూ ప్రతి పరిస్థితిని మళ్ళీ మళ్ళీ విశ్లేషించడం నాకిక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఇది పారిపోవడం కాదు. తన మనసు నిజంగా ఏం కోరుకుంటుందో అర్థం చేసుకునే ప్రయత్నం అన్నమాట. సో, ఇక్కడ యూనివర్స్ చెప్తున్న విషయాన్ని మీరు కూడా అర్థం చేసుకోండి. ద హీరోఫెంట్ దాంట్లోంచి 100 రకాల అర్థాలు మాత్రం తీయొద్దు. యూనివర్స్ స్పష్టంగా ఏం కన్వే చేస్తున్నారో దాన్నే. కావాలంటే యూనివర్స్ చెప్పే మీనింగ్ మార్చకుండా 1కి 4 సార్లు వింటే దాంట్లోంచి ఇంకా మీకు ఎన్నో సందేశాలు వస్తాయన్నమాట. యూనివర్స్ ఇస్తున్న సందేశాలు. అది మీకు యూజ్ అవుతుంది. హీరోఫెంట్ చూడండి ఇక్కడ. చాలా ముఖ్యమైన మెసేజ్ ఇస్తుంది హీరోఫెంట్. ఇది ఈ కార్డు తాత్కాలిక ఆకర్షణల గురించి కాదమ్మా. జీవితంలో స్థిరత్వము, కమిట్మెంటు, కుటుంబ విలువలు, బాధ్యతల గురించి మాట్లాడుతుంది. మీ పర్సన్ ఇప్పుడు ఒక దశలో ఉన్నారు. నా జీవితంలో నిజంగా నిలిచేది ఏది? బయటికి బాగానే కనిపించే విషయమా, లేక నా విలువలకు సరిపోయే విషయమా అనే ఆలోచన బలంగా కనిపిస్తుంది నాకు ఇక్కడ మీ పర్సన్ ఆలోచనల్లో. ఇది కేవలం ప్రేమ గురించి కాదు. జీవితాన్ని ఎవరి తోడుతో గడపాలి అనే స్థాయిలో వచ్చే ఆలోచన అనమాట ఇక్కడ. ఇక్కడ చివరిగా వచ్చిన 8 ఆఫ్ కప్స్ ఈ స్ప్రెడ్లో చాలా డీప్ కార్డ్ అనమాట. మీరు గమనిస్తే ఫైనల్ కార్డ్స్తో చాలా డీప్ మెసేజ్ ఇస్తున్నారు మనకి న్యూస్. ప్రతి కార్డు ఒకదాని తర్వాత ఒకటి కంటిన్యూస్గా ఉండేటట్టే ఇస్తున్నారు. ఈ కార్డు ఇక్కడ వచ్చి ఈ కార్డు ఇక్కడ వచ్చిన మీనింగ్ మొత్తం మారిపోతుంది. ఈ కార్డు ఒక సత్యాన్ని చెప్తుంది. మనిషి ఒక పరిస్థితిని వదిలి వెళ్ళేది కోపంతో కాదు. తన మనసుకి అక్కడ ఒక సమాధానం ఏదైతే ఉంటుందో తనకి మనసుకి కావాల్సిన సమాధానం దొరకదని అర్థమైనప్పుడు అనమాట. ఇక్కడ యూనివర్స్ చూపిస్తున్నారు. ఎవరో ఒకరు లోపల ఒక భావోద్వేగ ప్రయాణం మొదలుపెట్టారు. బయటికి ఏ నిర్ణయమో వెంటనే కనిపించకపోయినా కూడా లోపల మాత్రం ఇక నాకు నిజంగా శాంతి ఇచ్చే దారి ఏది అనే ప్రశ్నకు సమాధానం వెతుకుతున్నారు. ఇది మీ ఎనర్జీ కూడా కావచ్చు. కార్డ్ తప్పనిసరిగా ఎవరో రిలేషన్షిప్ వెంటనే వదిలేస్తారని చెప్పదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్తుంది. హృదయానికి నిజంగా సరిపోని పరిస్థితిలో ఎప్పటికీ ఉండలేరు. ఒక దశ తర్వాత ప్రతి మనిషి కూడా తన మనసు కోరుకునే శాంతి వైపే నడవడం ప్రారంభిస్తారు. ఈ రీడింగ్లో ఏంటంటే ప్రస్తుతం బ్యాలెన్స్ లేని పరిస్థితి ఉందమ్మా. ఒక కొత్త అవగాహన పుడుతుంది మీ పర్సన్కి, మీకు కూడా నిర్ణయం తీసుకోవాల్సిన సమయం అనేది దగ్గర పడుతుంది. ఆ తర్వాత మనసుకి నిజంగా శాంతి ఇచ్చే దిశలో అడుగుపడే అవకాశం నాకు ఇక్కడ స్పష్టంగా యూనివర్స్ చూపిస్తున్నారు.
ఇప్పుడు థర్డ్ పార్టీ ఎనర్జీని స్పష్టంగా చూస్తే ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయాలు కనిపిస్తున్నాయి నాకు ఇక్కడ. మొదట్లో ఏంటంటే ఈ కనెక్షన్ చాలా సులభంగా, చాలా ఉత్సాహంగా అనిపించి ఉండొచ్చు. ఒకరినొకరు కొత్తగా అర్థం చేసుకున్నట్టుగా, ఇక అన్నీ బాగానే ఉన్నాయి అనే ఆశ కూడా నాకు ఇక్కడ స్పష్టంగా చూపిస్తున్నారు. కానీ సమయం గడిచే కొద్దీ రోజువారీ జీవితాన్ని మొత్తం ఏదైతే ఉంటుందో దాంట్లో బాధ్యతలు కూడా ఉంటాయి కదా రోజువారీ జీవితంలో. ఆ బాధ్యతలు, అభిప్రాయ భేదాలు, వ్యక్తిగత అంచనాలు బయటపడుతున్నాయి. చూడండి 2 ఆఫ్ పెంటికల్స్, 2 ఆఫ్ స్వార్డ్స్, 2 ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ ఒక విషయం, ఒక ముఖ్యమైన విషయం మనకి ఇక్కడ యూనివర్స్ కన్వే చేస్తున్నారు. మీ పర్సన్ ఒకే విషయంపై పూర్తి మనసుతో నిలబడలేకపోతున్నారు. కాబట్టే కదా ఈ థర్డ్ పార్టీ సైడ్ వెళ్ళారు. లేదంటే ఈ తలనొప్పి ఎందుకు మనకి? ఈ తలకాయ నొప్పి మనకెందుకు? ఈ తల పట్టుకోవడం వద్దు అంటే విన్నారా? వెళ్ళిపోయారు. ఒకవైపు ఏంటంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితిని కొనసాగించాలని అనిపిస్తుంది మీ పర్సన్కి ఆ థర్డ్ పార్టీతో. ఇంకోవైపు లోపల ఉన్న సందేహాలు వారిని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. అట్ ప్రెజెంట్ స్టిల్ ఇప్పటికీ వారితో కొనసాగించాలనే ఉందండి. ఈ తడబాటు కారణంగా నిర్ణయాలు ఆలస్యం అవుతున్నాయనేది స్పష్టంగా చూపిస్తున్నారు. 2 ఆఫ్ స్వార్డ్స్ చూడండి. ఇది చూస్తే కొన్ని సంభాషణలు జరగాల్సి ఉండి కూడా వాయిదా పడుతున్నట్టుగా కనిపిస్తుంది నాకు ఇక్కడ. ఇద్దరు కూడా తమ మనసులోని మాట పూర్తిగా చెప్పకుండా మౌనంగా ఉండే సందర్భాలు ఉన్నాయి ఇక్కడ. కనిపిస్తుంది నాకు ఇక్కడ. ఉన్నాయి. ఒకరు ఏంటంటే నువ్వు అర్థం చేసుకోవాలి అనుకుంటూ, ఇంకొకరు ముందు నువ్వే చెప్పాలి అనుకునే పరిస్థితి కూడా నాకు ఇక్కడ కనిపిస్తుంది. 6 ఆఫ్ పెంటికల్స్ ఈ బంధంలో సమతుల్యత ప్రశ్నార్థకరంగా మారిందని సూచిస్తుంది. ఒకరికి ఎక్కువ బాధ్యతలు, ఇంకొకరికి ఎక్కువ అంచనాలు ఉన్నాయనే భావన రావచ్చు ఖచ్చితంగా. నేను ఇస్తున్నంతగా నాకు తిరిగి దొరకడం లేదు అనే అనుభూతి ఒకరికి లేదా మీ ఇద్దరికి అదే. మీరే కాదు మీ పర్సన్కి అలాగే అనిపించవచ్చు, మీకు అలాగే అనిపించవచ్చు, ఇద్దరికి కూడా. ఫ్యాన్స్ చెప్తున్నారు ఈ స్థితి ఎప్పటికీ ఇలాగే ఉండదు. ఈ బంధంలో ఏదో ఒక మార్పు గురించి మాట్లాడాల్సిన అవసరం వస్తుంది. అది కొత్తగా ప్రయత్నించడం కావచ్చు, కొన్ని నియమాలు మార్చుకోవడం కావచ్చు, లేదా నిజంగా ఇద్దరికి ఏం కావాలో స్పష్టంగా చెప్పుకోవడం కావచ్చు. చారియట్ వచ్చినప్పుడు ఏంటంటే పరిస్థితి ఒక మలుపు వైపు కదులుతుందనేసి యూనివర్స్ చూపిస్తున్నారు. మధ్యలో నిలిచిపోయిన స్థితి కంటే ఒక నిర్ణయం తీసుకోవాల్సిన ఒత్తిడి పెరుగుతుంది ఇక్కడ. ఆ నిర్ణయం ఎలా ఉంటుందో చెప్పలేం. కానీ ప్రస్తుత ఏదైతే స్టేజ్ ఏదైతే ఉందో అది ఎక్కువ కాలం అలాగే ఉండే సూచన మాత్రం తక్కువగా, చాలా తక్కువగా కనిపిస్తుంది. తక్కువగా అంటే ఎంత అనుకున్నారు? 2 to 5%. రిమైనింగ్ పర్సన్స్ అందరికీ మారిపోతుంది. 4 ఆఫ్ స్పాట్స్ ఈ పర్సన్ కొంత వెనక్కి తగ్గి ఆలోచించే దశలో ఉన్నారు. వెంటనే స్పందించకుండా తనలో తాను విషయాలను విశ్లేషించుకునే ప్రయత్నం కనిపిస్తుంది. ఇది భావోద్వేగాల నుంచి కొద్దిసేపు దూరంగా నిలబడి స్పష్టత వెతికే ఎనర్జీ అన్నమాట. మంచి విషయం. ఇక్కడ ఒక లోతైన ప్రశ్న నాకు ఇక్కడ హెరోఫెంట్ ద్వారా చూపిస్తున్నారమ్మా. ఏంటంటే ఈ బంధం నా విలువలకు, నా బాధ్యతలకు, నేను కోరుకునే భవిష్యత్తుకు సరిపోతుందా అని ఆలోచిస్తున్నారు మీ పర్సన్. ఈ కార్డ్ ఏంటంటే టెంపరరీ ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో, టెంపరరీ తాత్కాలిక భావోద్వేగాల కంటే దీర్ఘకాలిక స్థిరత్వం గురించి ఆలోచించే దశను సూచిస్తుంది ఇక్కడ. స్టెబిలిటీ, లైఫ్ లాంగ్ స్టెబిలిటీ. 8 ఆఫ్ కప్స్ చెప్తుంది ఏంటంటే మనసుకు తృప్తి ఇవ్వని పరిస్థితిని ఎప్పటికీ అలాగే మోసుకెళ్ళడం కష్టం. అలానే ఈ కార్డు వెంటనే విడిపోవాలని తప్పనిసరిగా మనకి ఇక్కడ సూచించడం లేదేమి. కానీ ఎవరో ఒకరు ఇది నాకు నిజంగా శాంతి ఇస్తుందా అనే ఆలోచన ఏదైతే ఉంటుందో ఆ లోపల నుంచి ప్రశ్నించుకోవడం మాత్రం బలంగా కనిపిస్తుంది నాకు. బలంగా కనిపిస్తుంది. ప్రస్తుతం కమ్యూనికేషను, కనెక్షను ఇదైతే కంటిన్యూ చేయడం అంతా ఉందమ్మా ఈ థర్డ్ పార్టీతో అయితే ఖచ్చితంగా. అలాగే మీ పర్సన్ సమతుల్యం ఇంబ్యాలెన్స్గా ఉన్న ఎనర్జీస్ని బ్యాలెన్స్ చేయడానికి ఆ థర్డ్ పార్టీతో కూడా బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నం కూడా ఉంది.
అలాగే నిర్ణయాలు వాయిదా వేయడం కూడా ఉంది అదే పర్సన్‌తో. కానీ సేమ్ టైమ్ అట్ ది సేమ్ టైమ్ అదే సమయంలో నిజంగా నిలిచే బంధం ఏదైతే ఉందో, ఏది అనే విషయంపై లోతు ఆలోచన కూడా మొదలైంది ఈ పర్సన్‌లో. అంతా పిచ్చి బుర్ర. గజిబిజి గందరగోళం అన్నట్టు అన్ని రకాలుగాను ఆలోచిస్తున్నారు. అందరూ కావాలి. సో, ఓవరాల్‌గా ఈ మొత్తం రీడింగ్ ఒక ఎనర్జీ చాలా స్ట్రాంగ్‌గా కన్వే చేస్తుంది. యూనివర్స్ నాకిక్కడ చూపిస్తుంది ఒక లవ్ ట్రయాంగిల్ కథ మాత్రమే కాదు. ప్రతి ఒక్కరి నిర్ణయాలకు కూడా వాళ్ళే ఎదుర్కొంటున్న పరిణామాల గురించి చూపిస్తున్నారిక్కడ. అవే చూపిస్తున్నారు. ఇక్కడ ఎవరిని కూడా విలన్‌గా, ఎవరిని పూర్తిగా బాధితుడిగా కార్డ్స్ ఇక్కడ నాకెక్కడ చూపించట్ల. కానీ ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నిజమైన శాంతి లేని చోట ఎంత ప్రయత్నించినా కూడా మనసు ఎక్కువ కాలం అక్కడ నిలబడదు. నిలవదసలు. మీ పర్సన్ ప్రస్తుతం ఒక విచిత్రమైన దశలో ఉన్నారమ్మ. బయట ప్రపంచానికేమో వారు అన్నీ కంట్రోల్‌లో ఉన్నట్టు కనిపిస్తారు. తమ బాధ్యతలు చేసుకుంటూ, అందరితో సాధారణంగా మాట్లాడుకుంటూ, జీవితం ముందుకు వెళ్తున్నట్టే కనిపిస్తుంది. కానీ లోపల మాత్రం ప్రతిరోజు ఒకే ప్రశ్న వారిని వెంటాడుతుంది. నేను నడుస్తున్న దారి నిజంగా నన్ను నేను కోరుకున్న జీవితానికి తీసుకెళ్తుందా అన్న క్వెషన్ వాళ్ళని పి పిప్పి చేసేస్తుంది. ఈ ఈ కార్డ్ స్ప్రెడ్‌లో నాకు కనిపిస్తుంది. వాళ్ళు ఇప్పుడు తన జీవితాన్ని ఇతరుల కళ్ళతో కాకుండా తమ మనసు కళ్ళతో చూడడం మొదలుపెట్టారనేది స్పష్టంగా చూపిస్తున్నారు. ఎందుకంటే కొన్నిసార్లు మనం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అది ఆ క్షణంలో సరైనదిగా అనిపిస్తుంది. కానీ కాలం గడిచే కొద్దీ ఆ నిర్ణయం మనలో శాంతిని పెంచిందా? లేదా మరింత ఖాళీని సృష్టించిందా అనేది మనకి అర్థమవుతుంది. ఖచ్చితంగా అర్థమవుతుంది కదా! మనకి పీస్ వచ్చిందా? ఇంకా ఇంకా దారుణంగా సిట్యుయేషన్ అయిందనేది. ఇప్పుడు మీ పర్సన్ అదే దశలో ఉన్నారు. అదే చూపిస్తున్నారు. థర్డ్ పర్సన్ అయితే ఇక మొదట్లో ఇంకా నువ్వే జీవితము, నువ్వే ప్రాణము, నువ్వు ఈ ఈ నీ ఊపిరి ఆగిపోతే నా ప్రాణం పోతది అన్నట్టున్నారు. ఒకరికొకరు నీకు సపోర్ట్ నేనే, నాకు బలం నువ్వే అన్నట్టు. కానీ ఇప్పుడు ఇద్దరి అసలు స్వభావాలు, అసలు బుద్ధులు, అసలు ఆలోచనలు వాళ్ళిద్దరికిద్దరికి తెలిసిపోయినాయి. ఎంతకాలం దాస్తారు? దాచుకోలేరు కదా! ఫ్రస్ట్రేషన్, యాంగ్జైటీ. ఏదైతే ఇద్దరి జీవన విధానం ఉంటుందో ఇద్దరి టోటలీ డిఫరెంట్. తిను ఎక్స్‌పెక్ట్ చేసింది తన నుంచి, తను ఎక్స్‌పెక్ట్ చేసింది తిన నుంచి అసల అంచనాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇద్దరికిద్దరు కూడా ఓర్చుకోలేకపోతున్నారు. ఇద్దరికిద్దరికి ఎలా అయిపోతుందంటే ఇంకా బీపీ హై పిచ్‌లో రైజ్ అయిపోతుంది. ఒకరి నుంచి ఇంకొకరు కోరుకునేది ఇవ్వగలిగేది ఒకేలా లేకపోతే ఎలా ఉంటుంది? బయటికి బంధం కొనసాగుతున్నట్లే కనిపించినా కూడా లోపల దూరం పెరిగిపోయి చాలా ఘోరాతి ఘోరమైన సిట్యుయేషన్ వచ్చేస్తుంది. అదే ఇక్కడ వాళ్ళిద్దరి ఎనర్జీస్. అదే వాళ్ళిద్దరి ఎనర్జీస్. ఇక్కడ ఎవరో ఒకరు ఎప్పుడూ కూడా పరిస్థితిని సర్దుబాటు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంకొకరు మాత్రం ఇంకాస్త టైం ఇస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు. కానీ సమస్య ఏంటంటే సమస్య ఇక్కడ సమయం ఒక్కటే సమస్యలను పరిష్కరించదమ్మా. మీ ఇద్దరు కూడా నిజంగా ఒకే దిశలో నడవాలనే నిర్ణయం తీసుకున్నప్పుడే మార్పు వస్తుంది. ప్రస్తుతం మాత్రం ఆ ఒకే దిశ అయితే కనిపించడం లేదు. ఎలా కనిపిస్తుంది? 2 పడవల మీద కాళ్ళు పెట్టి ప్రయాణం చేసేది మీ పర్సన్. ఆ 2 పడవల మీద మీ మీ పడవ మీదన్నా కాలు తీసేయాలి కదా! మీరు ప్రశాంతంగా వెళ్తారు కదా! తీరు. ఫెవిస్టిక్ ఏసుకొని కాలుని అతికించుకొని ఉండిపోయారు. అటువైపు కాలు, ఇటువైపు కాలు. తీస్తే ఎక్కడ మీరు వెళ్ళిపోయి ప్రశాంతంగా బ్రతికేస్తారోనని. మీ పర్సన్ మనసులో మరో సంఘర్షణ కూడా నడుస్తోంది ఇక్కడ. బాధ్యత ఒకవైపు, మనసు ఇంకోవైపు నిలబడ్డాయి. బాధ్యతను వదిలేయడం సులభం కాదు కదా! కానీ మనసును ఎప్పటికీ మౌనం చేయడం కూడా అంతే కష్టం కదా ఇక్కడ.
అయితే బయటికి ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా కూడా లోపల మాత్రం ప్రతిరోజు ఈ పోరాటం కొనసాగుతూనే ఉంది మీ పర్సన్‌లో. కొనసాగుతూనే ఉంది. కొనసాగక ఏం చేస్తుంది మరి? ఇక్కడ నాకు కనిపిస్తున్న ఇంకో ముఖ్యమైన విషయం మీ పర్సన్ ఇప్పుడు ఎవరిని నమ్మాలో కంటే తనని తాము నమ్మగలరా అనే దశలో ఉన్నారు. ఎందుకంటే వరుసగా జరిగిన కొన్ని అనుభవాలు వాళ్ళలో ఒక అనుమానాన్ని పెంచాయి. మళ్ళీ నేను అదే తప్పు చేస్తానా? మళ్ళీ నా నిర్ణయం నన్ను బాధపెడుతుందా? నీ నిర్ణయం నిన్ను బాధపెట్టడం సంగతి తర్వాత. వేరే అందరిని కష్టపెట్టకుండా, హర్ట్ చేయకుండా ఉంటే చాలు. ఇక్కడ మిమ్మల్ని బాధపెట్టారు కదా! అక్కడ మీరు ఎఫెక్ట్ అయ్యారు కదా! అయింది మీరు. తను ఆలోచిస్తున్నారిక్కడ. ఆ భయం కనిపిస్తుంది. అందుకే మీ పర్సన్ వేగంగా కదలడం లేదు. ఇక థర్డ్ పర్సన్ ఎనర్జీలో కూడా ఒక అలసట కనిపిస్తుందమ్మా. ఈ థర్డ్ పర్సన్‌కి ఎట్లా అంటే ప్రతి చిన్న విషయానికి వివరణ ఇవ్వాల్సొస్తుంది. ఒకరి మాట ఇంకొకరికి పూర్తిగా చేరకపోవడము ఏదైతే ఉంటుందో అది. మౌనం కూడా అపార్థాలుగా మారటము. చిన్న సంఘటనలు పెద్ద ఎమోషనల్ దూరాలను దారితీయడం వంటి పరిస్థితులు ఉన్నాయి ఈ థర్డ్ పార్టీతో. బయట వాళ్ళు చూసినప్పుడు రిలేషన్‌షిప్ నడుస్తున్నట్టే కనిపిస్తుంది వీళ్ళిద్దరికి. కానీ ఆ రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలిసే నిశ్శబ్ద ఒత్తిడి కూడా అది మీకు తెలీదు. చాలా నిశ్శబ్ద ఒత్తిడి ఉందనే స్పష్టంగా తెలియజేస్తున్నారు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. నిశ్శబ్దంగా బాధ కాదు, నిశ్శబ్ద యాంగ్జైటీ, నిశ్శబ్ద డిప్రెషన్ సఫర్ అవుతున్నారు మీ పర్సన్. అందుకే నేను స్టార్టింగే చెప్పాను. అసలు బాధ పెట్టి వెళ్ళిపోయింది మీ పర్సన్ అయితే, మీ పర్సన్ ఏంటి ఇట్లా చెప్తున్నారు, మనకిక్కడ ఎనర్జీస్ అట్లా వస్తున్నాయి. మీరు సఫర్ అయిన ఎనర్జీస్ మీ పర్సన్‌లో కనిపిస్తున్నాయి ఏంటమ్మా అని చెప్పాను చూడండి. బికాజ్ ఈ థర్డ్ పార్టీతో మీ పర్సన్ సఫర్ అవుతున్నారు. అంత దారుణం. కార్డ్స్ ఆ అంతర్గత ఒత్తిడినే చూపిస్తున్నాయి నాకిక్కడ. మీ పర్సన్ ఆ పర్సన్‌తో మరి మీకిచ్చారు కదా! మీకిచ్చారు కదా! అంతకు మించి ఇచ్చారు కదా! ఇంకో విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మీ పర్సన్ ఇప్పుడు తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవాలనుకోవడం లేదు. ఎందుకంటే ఒకసారి తీసుకున్న నిర్ణయం జీవితాన్ని ఎంతగా మార్చగలదో వాళ్ళు ఇప్పటికే అనుభవిస్తున్నట్టు కనిపిస్తుంది కదా! వాళ్ళకి ఆల్రెడీ విత్ ఎక్స్‌పీరియన్స్. అందుకే ఈసారి వారు ఒక్కో అడుగు వేసే ముందు చాలా లోతుగా ఆలోచిస్తున్నారు. ఎప్పటి వరకు? 100 సంవత్సరాలు వచ్చే వరకు సరిపోతుందా? సరిపోతుందా అని అడుగుతున్నాను. బికాజ్ నాకిక్కడ ఏజ్ ఫ్యాక్టర్స్ కూడా కనిపిస్తున్నాయి కాబట్టి. యూనివర్స్ ఇక్కడ ఇంకో మెసేజ్ కూడా ఇస్తున్నారమ్మా. కొన్నిసార్లు మనిషి ఎవరినైనా కూడా వదిలి వెళ్ళడం కంటే తనలో ఉన్న భ్రమలను వదిలేయడం చాలా కష్టం ఇక్కడ. ఇప్పుడు ఆ భ్రమలు ఒక్కొక్కటిగా కూలిపోతున్న దశ కనిపిస్తుంది నాకు. బయటకి కనిపించిన సినిమా ఏదైతే ఉంటుందో ఆ సినిమా ఒకటి, నిజంగా జీవిస్తున్న అనుభవం ఇంకొకటి అని అర్థమవుతుంది ఇక్కడ. ఇక్కడ మీ ఎనర్జీని కూడా కార్డ్స్ మర్చిపోవడం లేదు. మీరు కూడా చాలా కాలంగా కొన్ని సమాధానాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారమ్మా. ఎందుకు ఇలా జరిగింది? ఎందుకు నన్ను ఇలా దూరం పెట్టారు? ఎప్పుడైనా కూడా నిజం బయటపడుతుందా అనే ప్రశ్నలు మీలో ఉన్నాయి. కానీ ఈ స్ప్రెడ్ ద్వారా మీ దృష్టిని ఒక విషయంపై నిలబెడుతుంది. మీ విలువ ఎవరో ఒక నిర్ణయంతో తగ్గదు. ఎవరో కన్‌ఫ్యూజన్‌గా ఉన్నారు. ఆ కన్‌ఫ్యూజ్డ్‌గా ఉండటం వల్ల మీ ప్రేమ విలువ తగ్గదిక్కడ. ఏం చెప్తున్నారంటే చివరిగా ఒకే విషయాన్ని యూనివర్స్ స్పష్టంగా తెలియజేస్తున్నారు నాకిక్కడ. ప్రస్తుతం జరుగుతున్నది ముగింపు కాదమ్మా. ఒక స్పష్టతకు ముందు వచ్చే దశ అన్నమాట. కొంతమంది సంబంధాలు నిలబడాలంటే నిజం ఎదుర్కోవాలి. నిలబడలేకపోతే కూడా అదే నిజం బయటపడాలి. అందుకే యూనివర్స్ ఇప్పుడు ప్రతి ఒక్కరిని వారి వారి ఎంపికల ఫలితాలను నిజాయితీగా చూడమని నడిపిస్తున్నారన్నమాట. ఈ రీడింగ్‌లో ఎక్కడ తొందరపడి విజయం కనిపించడం లేదు నాకిక్కడ. కొంచెం కూడా. అలాగే శాశ్వత ఓటమి కూడా కనిపించడం లేదు. కానీ ఒక విషయం మాత్రం చాలా బలంగా కనిపిస్తుంది. ఇకపై భావోద్వేగాల ఆధారంగా మాత్రమే నిర్ణయాలు తీసుకుంటే దశ ముగుస్తుంది.
ఇంకా లైఫ్‌లో ఒక టైప్ ఆఫ్ ఫేజ్ ఏదైతే ఉంటుందో ఒక 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 టైప్ ఆఫ్ దశ ముగిసిపోతుంది ఖచ్చితంగా. ఇప్పుడు నిజంగా ఎవరి జీవితంలో శాంతి, గౌరవము, పరస్పర విలువలు, స్థిరత్వం ఉన్నాయో చివరికి ఆ బంధమే నిలిచే అవకాశం స్పష్టంగా ఉందనేది మనకిక్కడ కార్డ్స్ ద్వారా యూనివర్స్ ఇస్తున్న అసలైన మీనింగ్, అసలైన ఉద్దేశం ఈ రీడింగ్ ద్వారా. నాకిక్కడ కనిపిస్తున్న రాశులొచ్చేసరికి ఏరీస్ మేషరాశి, క్యాప్రికాన్ మకర రాశి, టారస్ వృషభ రాశి, జెమిని మిథున రాశి, సాజిటేరియస్ ధనుస్సు రాశి, క్యాప్రికాన్ మకర రాశి చెప్పాను, ఏరీస్ చెప్పాను, లిబ్రా తులా రాశి, స్కార్పియో వృశ్చిక రాశి, విర్గో కన్యా రాశి, క్యాన్సర్ కర్కాటక రాశి, లియో సింహ రాశి, సాజిటేరియస్ ధనుస్సు రాశి చెప్పాను, లియో సింహ రాశి, ఈ రాశుల వాళ్ళు వచ్చారమ్మా. ఈ రాశుల వాళ్ళు వచ్చారు. ఓకే. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ